It's 12:25, right? We have to complete by 1 o'clock, brother. We have to be careful. 1:05, brother. Greetings to you all in our Lord's name. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. It was a wonderful trip to India. ఇండియా దేశానికి మంచి ట్రిప్ వెళ్ళాము. Because my mother was sick, you all know, and the Lord has helped me to be with her. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మా అమ్మగారు అనారోగ్యంతో ఉన్నారు. ఆమెను కలవటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినారు. But here the job was under critical condition. కానీ ఇక్కడ నా ఉద్యోగము క్రిటికల్ గా ఉంది. And I have 8 people who are very much against me because I'm a Christian. నేను క్రైస్తవుని కాబట్టి నాకు వ్యతిరేకంగా దాదాపు 8 మంది వ్యతిరేకంగా ఉన్నారు. They have gathered together for Vinayak Chauthi and a few other festivals, and they had planned against me. వారందరూ కూడా వినాయక చవితి వేరే పండుగకు వారందరూ కలుసుకొని నాకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్ని ఉన్నారు. And because of the conspiration, I had a situation where I would have lost my job. వారు చేసిన కుట్రల ఫలితంగా నేను నా ఉద్యోగాన్ని దాదాపుగా కోల్పోయే పరిస్థితి వచ్చింది. Because they had gone separately and told against me, so I had difficulty explaining. కాబట్టి వారు వేరుగా వెళ్ళి నా మీద వ్యతిరేకంగా చెప్పి ఉన్నారు కాబట్టి నాకు అది వివరించడంత కష్టంగా ఉంది. But the Lord really took care of me. కానీ దేవుడు నిజంగా నా యొక్క బాధ్యత తీసుకున్నారు. Suddenly I received a call from Brother Glenn one day. ఒక రోజున బ్రదర్ గ్లెన్ నుంచి నాకు మెసేజ్ తీసుకున్నాను. I asked brother, why? What made you to call me? నేను అడిగాను, సోదరా ఎందుకు మీరు నన్ను కాల్ చేశారు అని. He told me, I felt like calling you. I was prompted. ఆ సోదరు నాడు నిన్ను కాల్ చేయాలని అనిపించింది, అందుకని చెప్పి నేను మీకు ఫోన్ He gave me 2 promises. కానీ ఆ సోదరు నాకు 2 వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు. Exodus chapter 13 verse 14 and 15. No, it's okay. Don't take it out. Exodus chapter 14 verse 13 and 14. నిర్గమకాండం 14వ అధ్యాయం 13-14 వచనాలు. And Daniel chapter 4 verse 25. దానియేలు 4:25 వచనం. Both say that the Lord is fighting for me. ఆ రెండు ఏమని చెప్తున్నారంటే దేవుడు నీ పట్ల పోరాడుచున్నాడు. And taking up those promises, ఆ వాగ్దానం చేత పట్టుకొని having prayed ప్రార్థన చేసి much about the trip also, ఈ యొక్క ఇండియా మా యొక్క ట్రిప్ కొరకు, and the Lord really in the last moment I had decided and gone. ఆ చివరి నిమిషంలో నేను వెళ్ళాలని నిశ్చయించుకొని నేను వెళ్ళి ఉన్నాను. And the Lord really helped in the entire trip. ఇక ట్రిప్ అంతట్లో యాత్ర అంతట్లో కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేసి ఉన్నాడు. Many places we could share the message. అనేక ప్రదేశాల్లో వాక్యాలు పంచడానికి దేవుడు అవకాశం ఇచ్చినారు. To many Hindu people. అనేక హైందవులకు. And the Lord has really confirmed His word and used mightily. దేవుడు ఆయన యొక్క వాక్యాన్ని ఎంతగానో నియమించి ఆయన గొప్పగా వాడుతూ ఉన్నారు. And all of your prayers have really helped a lot. మీ ప్రార్థన నీరు మాకు ఎంతగానో సహకరించున్నాయి. Everywhere I went, I took the greetings from here to say that all of us will be praying for them. వెళ్ళిన ప్రతి చోట మీ యొక్క వందనములు నేను వారికి తెలియజేస్తూ మీరందరూ కూడా నాకు ప్రార్థన చేస్తున్నారని వారికి చెప్పి ఉన్నాను. Also my mother, who was very very sick and admitted in the ICU, thank the Lord, the right diagnosis was made and she was out by the time I went. మరి ముఖ్యంగా మా తల్లి గారు ఎంతో అనారోగ్య పరిస్థితిలో ఉండి ఐసీయూలో చేర్చి ఉన్నారు. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి ఆమె ఆరోగ్యవంతంగా ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయ్యి She was out but not completely healed. ఆమె హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది కానీ సంపూర్ణంగా ఆరోగ్యంలోకి రాలేదు. But when she saw me, కానీ ఆమె నన్ను చూచిన వెంటనే, because that the mother's support, she gets a support from the sons, right? The moral support. ఆ కుమారుని చూసిన తల్లి యొక్క సహాయాన్ని కుమార్ దగ్గర పొందినది కాబట్టి, and she really recovered automatically. We don't know that maybe the Lord has done it or what. బహుశా దేవుడే కార్యం చేసి ఉంటాడు అనుకుంటున్నాను. ఆమె అకస్మాత్తుగా నన్ను చూడంగానే ఆమె బాగా అయిపోయింది. So much joy was in her face. ఆమె సమూహంలో ఎంతో సంతోషం ఉంది. And my brothers also, my brother and my sister-in-law and my father also said when she was in the state where her brain was not functioning, that time she was slightly uttering my name. ఆమె హాస్పిటల్ అన్నప్పుడు మెదడు సరిగ్గా పనిచేయనప్పుడు ఆమె మెల్లగా నాకు పేరును ఉచ్చరిస్తూ ఉండేదని నాకు అన్నగారు సహోదరుడు సహోదరి వారు చెప్పారు. So it's a struggle whether to stay here or to stay in India kind. కాబట్టి ఇప్పుడు నాకు ఒక స్ట్రగుల్ ఇక్కడ ఉండాలా ఇండియాలో ఉండాలా అనేది. So every time we go to India I pray. ప్రతిసారి ఇండియా దేశం వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేస్తాను. Should I go back to Singapore or send a resignation letter, Lord? దేవా నేను తిరిగి సింగపూర్ వెళ్ళాలా లేకపోతే నేను రాజీనామా పత్రాలు seriously sincerely I pray that, because when I came also I was on transfer, I came here. నిజంగా నేను ఈ విధంగా నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చాను. Every year he speaks one clear word.
ప్రతి సంవత్సరం కూడా ఒక మాటని ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. Either one year he told, my grace is sufficient for you. ఒక సంవత్సరం నా కృప నీకు చాలునని దేవుడు చెప్పాడు. One year he said, do not fear. ఒక సంవత్సరం నువ్వు భయపడకము అని చెప్పాను. I am with you. నేను నీతో తోడై ఉన్నాను. Like that every year he confirms. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన చాలా కన్ఫర్మ్ చేస్తున్నారు, నిశ్చయం చేస్తున్నారు. This year I was thinking, ఈ సంవత్సరం నేను ఆలోచిస్తున్నాను, Lord, from this year onwards I want to take it very, very seriously. Every message that I bring to the church, the very purpose that you have kept in Singapore is that the church may be benefited. అదేవా ఈ సంవత్సరం నుంచి నేను నిశ్చయం చేసుకున్నాను ఏంటంటే నేను ఇచ్చే ప్రతి ప్రసంగం కూడా ఆ యొక్క సంఘంలో చెప్పే ప్రతి మాట కూడా మీ దగ్గర నుంచి వచ్చేదిగా నిశ్చయించుకున్నాను. ఎందుకంటే మీ ఇక్కడ ఉండటం సంఘంలో వాడబడాలని మీ ఉద్దేశమై ఉన్నదని. Looks like the Lord is putting people amidst the situation, removing out of comfort zone. ఆ దేవుడు వారిని అసౌకర్యమైన పరిస్థితి నుంచి ఆయన ఉద్దేశపూర్వకంగా ఒక పరిస్థితిలో ఉంచి ఉన్నాడు. Really, people in India are enjoying like anything, I can tell you. నిజంగా భారతదేశంలో ప్రజలు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారు. One second-hand car or good car you can buy loan very nicely, everything. But I can tell you, we are more spiritual in Singapore. ఇండియా దేశంలో వారి కార్లు అవన్నీ కలిగి ఉంటారు, కానీ నేను చెప్పగలను సింగపూర్ లో మనం ఎక్కువగా ఆత్మీయంగా ఉండి ఉన్నాం. We have more time, more ability to depend on the Lord. మనకు ఎక్కువ సమయము, ఎక్కువగా దేవుని మీద ఆధారపడడానికి అవకాశాలు, less distractions. మాకు డిస్ట్రాక్షన్ తక్కువగా ఉన్నాయి. Really, I can tell you, the marriages, the functions, the everything. Dearly beloved, this year 2013, may we take up the time to spend with the Lord. ఈ యొక్క 2013 సంవత్సరంలో మనము మన సమయాన్ని దేవుడి కొరకు మనం కేటాయిస్తాం. This is also part of the message. ఇది కూడా నా వర్తమానంలో భాగమే. You know what this new year the Lord is willing, He is asking us to do. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? As I was meditating, I was asking the Lord, Lord, which word should I speak to thy children? Should I carry to thy children? దేవుని అడుగుతాను, దేవా నీ యొక్క ప్రజలకు ఏ మాటలు నేను తీసుకువెళ్ళాలని నేను అడుగుతున్నాను. There are nice messages like, behold, I made new things. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అనే గొప్ప వర్తమానాలు ఉన్నాయి. I will remove all that the cankers, the palmers, the worms have eaten away and restore. మిమ్మల్ని తినివేసిన చీడ పురుగులు, మిడతలు వాటన్ని కూడా నేను తిరిగి సమకూరుస్తాను అనే వాక్యాలు కూడా ఉన్నాయి. Very nice messages. చాలా మంచి వర్తమానాలు ఉన్నాయి. But the Lord is asking me to take a message that is bit difficult to hear. కానీ దేవుడు మనం వినడానికి కొంచెం కష్టకరమైన వర్తమానాన్ని మీ ముందు తీసుకురావాలని కోరుతున్నాడు. But it is a benefit to the entire church. కానీ అది సంఘం అంతా కూడా ఎంతో శ్రేయస్కరం. And the same message has to be heard by all the churches all over the world. ఈ యొక్క వర్తమానం అన్ని సంఘాల్లో దాదాపుగా అన్ని చోట్ల కూడా తెలియజేయబడింది. Hyderabad nowadays has a new trend. Mega churches have come. హైదరాబాద్ లో ఇప్పుడు కొత్త వరవడి ఉంది, అదేంటంటే మెగా చర్చెస్. 10,000 people in one service, 5,000 in one service, 15,000 in one service, 30,000 in one service. ఒక సర్వీస్ లో 10,000 మంది, 15,000 మంది, 30,000 మంది కూడా కలిసి ఒక ఆరాధన చేస్తున్నారు. So I took time on one of the service, one of the Sundays I went. నేను ఒక సమయం తీసుకొని ఒక సర్వీస్ నేను వెళ్ళాను. The message is, అక్కడ వర్తమానం ఏంటంటే, you will not have lack in your life. నీ జీవితంలో ఏ కొరత ఉండదు. Second thing is, you will not have any sickness in your life. నీకు ఎటువంటి రోగం ఉండదు. రెండవది, these two things they are preaching like anything. ఈ రెండు వర్తమానాలు వారు పదే పదే చెప్తా ఉన్నారు. People are flocking like anything. ప్రజలు గుంపులుగా వెళ్తూ ఉన్నారు. No place for seats, కూర్చోడానికి ప్లేస్ లేదు. no parking place, పార్క్ చేయడానికి ప్లేస్ లేదు. if you go late, ఆలస్యంగా వెళ్తే you won't even get place. నీ లోపలికి వెళ్ళడానికి స్థలం ఉండదు. What kind of Christianity is it moving towards? ఇటువంటి దిశగా క్రైస్తవత్వం నేడు వెళ్తుంది. What is the Lord expecting actually? దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? When we look into 1 Thessalonians, 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే chapter 2, 2వ అధ్యాయము, pardon me, we'll turn to 2 Thessalonians. క్షమించండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక chapter 2, 2వ అధ్యాయము, verse 13 and 14. 13, 14. But we are bound to give thanks to God always for you, brethren, beloved by the Lord, because God from the beginning chose you for salvation through sanctification by the Spirit to believe in truth, to which He calls you by our gospel, with the obtaining of the glory of our Lord Jesus Christ.
ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొని కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నామై ఉన్నాను. Actually, both these verses are mentioned in the motto card. ఈ రెండు మాటలు కూడా ఈ యొక్క మోటో కార్డ్ లో రాయబడి ఉన్నాయి. But I am not going to preach. I am not going to bring word on the motto card. ఈ యొక్క మోటో కార్డ్ మీద నేను వాక్యం తీసుకురావట్లేదు. This is only one word there mentioned. ఇక్కడ ఒక మాట మాత్రం తెలియజేయబడింది. In verse 14, 14వ వచనము, He has called you to obtain the glory of the Lord Jesus Christ. మీరు ఇలా రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలనని. The purpose of a Christian, the Lord is saving and keeping it on this world, is to bring glorification unto Himself. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం రక్షించి ఈ లోకంలో ఉంచడానికి ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలనని. And ultimately we will also reach the where He wants us to reach, into His glory. చివరగా ఆయన యొక్క మహిమలో మనం కూడా ఆయన ఉద్దేశించిన స్థాయికి మనం వెళ్ళగలం. That is the prayer that He makes in John chapter 17. అదే ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు చేస్తూ Let ఉన్నారు. us turn to John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయము. John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయము 21-22. 21-22. That they all may be one, as you, Father, are in me, and I in you, that they also may be one in us, that the world may believe that you sent me, and the glory which you gave me I have given them, that they may be one just as we are one. So the glory that the Lord is willing to share with us, దేవుడు ఆయన యొక్క మహిమను మనతో పంచుకోవాలని the కోరుకుంటున్నాడు. glory which He was glorified, He wants to glorify us also. ఏ మహిమ చేత ఆయన మహిమపరచబడి ఉన్నాడో ఆ మహిమను మనకు అనుగ్రహించాలని ఆయన కోరుకుంటున్నాడు. So the moment we are saved, are we ready to receive the glory? మనం రక్షింపబడిన ఆ క్షణమున ఆ మహిమను మనం పొందగలమా? That is what all these preachers are preaching. అదే మాటను ప్రతి బోధకులు కూడా బోధిస్తూ ఉన్నారు. Be saved and you will not have any lack. మీరు రక్షణ పొందితే మీకు ఏ కొరత ఉండదు. Be saved and you will not have any sickness. రక్షణ పొందితే ఎటువంటి రోగం మీకు రాదు. How is it possible? అది ఎట్లా సాధ్యమవుతుంది? After few years, our teeth will become old and start falling down. కొన్ని సంవత్సరాలు కనుక మన పళ్ళు ఊడిపోతాయి. After some years, the back will start aching. కొన్ని సంవత్సరాల తర్వాత మన బ్యాక్ పెయిన్ వస్తుంది. After some years, we can sit, but we cannot stand. If we stand, we cannot sit. కొన్ని సంవత్సరాల తర్వాత మనం కూర్చుంటే లెగవలేము, లెగిస్తే కూర్చోలేము. One of the old men said, when I bend, I find out whatever tying my lace or whatever need to pick up, I'll pick up only one time. If I get up again, bending is very difficult. ఒక వృద్ధుడైన ఒక ఆయన చెప్పారు, నేను వంగినప్పుడు ఒక్కసారి నేను కింద చేసే పనులు షూ టై చేసే ఆయన కూడా చేస్తాను, ఎందుకంటే మరొకసారి లెగిస్తే మళ్ళీ వంగలేదు. Because they will wear out. ఎందుకంటే వారు అరిగిపోయి ఉంటాయి. So beloved, when we are saved, the Lord is not saving us to bless us with only healing or only abundance. కాబట్టి ప్రియులారా, దేవుడు మనం రక్షించినప్పుడు ఆరోగ్యం మాత్రమే కాదు, సమృద్ధి వరకు మాత్రమే మనం రక్షించలేదు. So when He has saved us to glorify us, but before glorification there is a process. ఆయన మనం రక్షించినప్పుడు ఆయన మనం మహిమపరచవలని రక్షించాడు, కానీ దానికి ముందుగా ఒక ప్రాసెస్ ఉంది. Our people will say, Hebron people very well. మన హెబ్రోన్ ప్రజలు ఏం చెప్తారంటే, సేవా కరో మేవా కాओ. సేవ చేయండి. Meva means nice sweet. That is malai sweet, right? On the top of the milk you will get. With that one they will make one sweet. సేవ చేయండి, మేవా తినండి. Sweet. Palko. Like that, similar. ఓకే. You understand? So when you do seva, then only you will get glory. మీరు సేవ చేసినప్పుడే మీకు మహిమ కలుగుతుంది. You understand, beloved? Glorification is not free. ఈ మహిమపరచడం అనేది అది ఉచితం కాదు. You and I have been saved to be glorified by the Lord, but there is a process that we have to go through. నీవు నేను కూడా దేవుని చేత మహిమపడవాలని మనము రక్షింపబడి ఉన్నాము, కానీ దానికి ఒక ప్రాసెస్ ఉన్నది. What is the right perspective of a Christian life according to the word of God? దేవుని వాక్యానుసారంగా ఒక క్రైస్తవుని యొక్క మంచి right perspective, దృక్పథం. ఒక దృక్పథం ఏంటి? Which is the correct Christianity? ఒక నిజమైన నికాసైన క్రైస్తవత్వం అంటే ఏంటి? After being saved, రక్షింపబడిన తర్వాత our Lord is taking us through a process. మన దేవుడు ఒక ప్రాసెస్ కూడా తీసుకెళ్తున్నారు. And the first aspect of the process, దాని యొక్క మొదటి ఉద్దేశం ఏంటంటే, He will get us to baptize
మన After repentance, పశ్చాత్తాపడిన తర్వాత మార్మోన్స్ పొందిన తర్వాత after we join the church, తర్వాత సంఘంలో చేస్తాము, after we start learning, తర్వాత నేర్చుకుంటాం మొదలు పెడతాము. there is a process that is very critical of sanctification. తర్వాత ఒక పరిశుద్ధపరచబడటం అనేది ఒక ప్రాసెస్ అనేది ఎంత ప్రాముఖ్యమైన ఒక ప్రాసెస్ ఉంది. Along with the sanctification, ఇక పరిశుద్ధపరచబడుతున్నప్పుడు we are being sanctified, మనం పరిశుద్ధపరచబడతాం, and we have a responsibility to bring our fellow brethren into the same calling of the Lord. అప్పుడు మన తోటి సహోదరులు కూడా ఆ యొక్క దేవుని పిలుపులను మనం తీసుకొని వచ్చేవాళ్ళం ఉంటాం. One thing, we are being sanctified and prepared for the Lord's coming and His glorification. మనము పరిశుద్ధపరచబడి మన దేవుని యొక్క రాకడ కొరకు మనము మహిమ కొరకు మనం సిద్ధపరచబడతాము. We as a believer has a responsibility to prepare others for His coming. అదే విధంగా రక్షకుడిగా ఇతరులను కూడా దేవుని కొరకు సిద్ధపరిచే యొక్క బాధ్యత మన మీద ఉన్నది. Paul had the same burden for Thessalonian church. తెస్సలోనిక సంఘం గురించి పౌలుకు అదే విధమైన బాధ్యత You ఉన్నది. see 2 Thessalonians, రెండవ తెస్సలోనిక రాసిన పత్రిక here itself in chapter 2, అక్కడ రెండవ అధ్యాయంలో రాయబడి ఉంది. verse 5. 5వ వచనము. నేను ఇంకనూ మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? Read, brother. Maybe it's... కాగా వాడు తన సొంత కాలం ముందు బయలుపరచబడవలెనని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. No, brother. 2 Thessalonians chapter 2, verse 5. అదే You are reading? సేమ్. Which is manifest evidence of the righteous judgment of God, that you may be counted worthy of the kingdom of God, for which you also suffer. 7 లో ఉందా? చదువు. ధర్మ విరోధ సంబంధమైన కాదండి, సఫర్ అని ఉంది చూడండి, శ్రమ పడుతున్నారని. లేదా సరే 3:13 చూడండి. But as for you, brethren, do not grow weary in doing good. In verse 5 in English, in 1 verse 5 it says, you are also suffering. Again you can see in 1 Thessalonians also you can see that same word it is written. You can see that in 1 Thessalonians chapter 1, 2:14 also you can read, brother. Read. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున దేవుని సంఘమును పోలి నడుచుకున్న వాళ్ళ వారైతే వారు యూదుల వలన అనుభవించిన శ్రమలే మీరు మీ సొంత దేశస్తులను అనుభవిస్తున్నారు కదండి, శ్రమలు కదా. In many places in Thessalonians 1 and 2 we see that you have suffered. ఈ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రికలో అనేక చోట్ల మనం చూస్తాము వారు శ్రమలు పొందుతున్నట్టుగా రాయబడి ఉన్నది. In Revelation chapter 2, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటనలు 2వ అధ్యాయం verse 9. 9వ వచనము. 2 verse 9. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజం వారి వలన. So శ్రమలు, there is a tribulation there. అక్కడ శ్రమలు అనేవి ఉన్నాయి. Why should the Thessalonian church go through tribulation? ఎందుకని ఈ తెస్సలోనిక సంఘము యొక్క శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది? Why should the Smyrna church go through tribulation? ఈ స్మరణలో ఉన్న సంఘము ఎందుకని శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది? Beloved, when we share the gospel, ప్రియులారా, మనం సువార్తను మనం పంచుకున్నప్పుడు there is a fruit brought by the Lord. There is a fruit brought by the Lord. అక్కడ దేవుడు souls. దేవుడు సిద్ధపరిచే ఫలాలు అక్కడ తీసుకురాబడతాయి. But at the same time we have a factor of persecution from the enemy. అదే సమయంలో శత్రు దగ్గర నుంచి కూడా మన శ్రమలు వస్తాయి. Persecution from the authorities who are the enemies of the cross. క్రీస్తు శిలువకు శత్రువుగా ఉన్న వారి వద్ద నుంచి మన శ్రమలు వస్తాయి. In Telugu it says Kristu virodhulu, right? There are some people who are against the cross. కొంతమంది క్రీస్తు విరోధులు ఉన్నారు, శిలువకు విరోధులుగా ఉన్నవారు. When we have processions, recently we had one procession from Hebron. Last procession we had opportunity at my mother-in-law's place. మా అత్తగారి ఇంటి దగ్గర మా హెబ్రోన్ నుంచి ఆ సువార్త దండయాత్రలకి ఒక ప్రొసెషన్ మీద పాల్గొన్నాం. There was fasting prayer for 3 days before that. దానికి ముందు 3 దినములు వారు ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నారు. To ensure that the Arya Samaj and all the ABVP and everybody do not raise against this procession. ఎందుకంటే ఆర్య సమాజం వారు, ఏబీపీ వారు ఈ యొక్క దండయాత్రకు వారు ఏమాత్రం అడ్డంకి కలగకున్నట్లు వారు ఈ విధంగా ఉపవాస ప్రార్థన చేసి ఉన్నారు. So that why we have to do, because there is going to be a persecution if we don't do that. ఎందుకని ఈ విధంగా ఉపవాస ప్రార్థన చేయవలసి వచ్చిందంటే ఆ విధంగా చేయనట్లయితే అక్కడ కొన్ని శ్రమలను ఎదుర్కొనవలసి వస్తుంది. So beloved, as we share the word of God, we are going to face a little bit of persecution. కాబట్టి ప్రియులారా, మన దేవుని యొక్క వాక్యాన్ని వర్తమానాన్ని మనం పంచుకున్నప్పుడు మనం
ఏదో కొంత శ్రమలు మనం ఎదుర్కొనవలసిన వారమై And the Lord is asking, only after we go through such kind of a persecution or a tribulation and accept that kind of an opposition, then only we are going to get that glory. దేవుడు చెప్తున్నాడు, మనం ఎప్పుడైతే ఆ యొక్క శ్రమలను ఆ యొక్క హింసలను వాటి ఎదుర్కొన్నప్పుడు అప్పుడు మాత్రమే ఆయన యొక్క మహిమను మనం పొందుతామని. You see the example of our Lord. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉదాహరణ మనం చూడండి. We see in Isaiah chapter 53, very well known passage. మనందరికీ తెలిసిన యెషయా గ్రంథం 53వ అధ్యాయము. It is the suffering of our Lord. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రమలు. But we see there is a point where we have to see that today. ఇక్కడ ఈ దినమున మనకు అన్వయించుకోవాల్సిన ఒక మాట మనం చూద్దాం. 11 and 12, brother. 11, 12వ వచనములు. So shall my word be that goes forth from my mouth. It shall not return to me void, but it shall accomplish what I please, and it shall prosper in the thing for which I sent it. For you shall go out with joy and be led out with peace. I think something is wrong, Sarah. Isaiah chapter 53. Verse 3. Isaiah chapter 53, verse 11 and 12. He shall see the labor of his soul and be satisfied. By his knowledge, my righteous servant shall justify many. For he shall bear their iniquities. Therefore I will divide him a portion with the great, and he shall divide the spoil with the strong. Because he poured out his soul unto the death. Because he poured out his soul unto the death, that is why he is going to become great, and he is going to divide great spoils. కాబట్టి ఏలైనగా మరణము పొందినట్లు అతడు తన ప్రాణము దారపోసిన కనుక గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్లసము విభాగించుకొనును. Dearly beloved, again in John chapter 1. ప్రియులారా, యోహాను సువార్తలో No, Revelation chapter 1, sorry. క్షమించండి. Revelation chapter 1 ప్రకటన is the same John, but in Revelation chapter 1, అదే యోహాను ప్రకటన గ్రంథంలో we see in verse 9. 9వ వచనంలో మీ I, సహో John, both your brother and companion in the tribulation and kingdom and patience of Jesus Christ. Enough. So, there we see the Lord Jesus Christ suffering in the chapter 53 until the verse 10 is a great suffering that is mentioned. మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూసినట్లయితే యేసు ప్రభువు వారు పొందిన మహా శ్రమల గురించి ఆయన 1 నుంచి 10వ వచనం కూడా వివరింపబడ్డాయి. Every Good Friday we read that. ప్రతి మంచి శుక్రవారం నాడు మనం చదువుతాము. But in verse 11 and 12 we see because he poured out unto death, he was glorified. He was made great. కానీ 10, 11 వచనాల్లో అయితే ఆయన మరణం పొందినంతగా ఆయన ప్రాణం దారపోసాడు కాబట్టి ఆయన మహిమ పరచబడినట్టుగా చూస్తున్నాం. In Revelation chapter 1 we see John saying, I, John, you see there very clearly he says, companion, your brother and companion in the tribulation and the kingdom. ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు అంటున్నాడు, మీ సహోదరు యేసుని బట్టి కలిగి శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడినని చెప్తాడు. Dearly beloved, if we want the kingdom, we have to go through tribulation definitely. ప్రియులారా, రాజ్యం కావాలంటే మన యొక్క శ్రమల గుండా మనం వెళ్ళవాలి. We have to put our bodies to work for the Lord. మన దేవుని కొరకు మన యొక్క శరీరాలు మన దేవుని కొరకు పనిచేయాలి. We cannot go like Paul and Peter and put ourselves on the cross. మన పౌలు పేతురు వారే మనం వెళ్ళి సిలువలో మన బలి చేయవలసిన Peter and Andrew was put on the cross. James was put to death by Herod, and Paul was beheaded by Nero, and so many things. We are not to that extent, but యేసు ప్రభువు may not be. యేసు ప్రభువు శిష్యులు హతసాక్షి అయిన విధంగా పౌలు పేతురు ఆంద్రేయ వారు సిలువ వేయబడినట్లు, అదే విధంగా యోహాను శ్రమ పడినట్లు, అదే విధంగా మరి పౌలు శిరచ్ఛేదన పడినట్లుగా మనకు చేయ అవసరం లేదు. But we, in our own capacity, can put our strength and efforts for the Lord. కానీ మనకున్న శాయశక్తులను మన దేవుని కొరకు వినియోగించవలసి ఉంది. How much of our strength are we spending for the Lord? మన కొరకు ఎంత శ్రమ పడుతున్నాం దేవుని కొరకు. Lord, you see, our nature is like this. మన యొక్క స్వభావం ఈ విధంగా ఉంటుంది. We go home, ఇంటికి వెళ్తాము, then we read our Bibles, మన బైబిల్ మనం చదువుకుంటాము, then again we go back to office, ఆఫీస్కి వెళ్ళిపోతాము, again we come back, తిరిగి వస్తాము, again we go back to home, ఇంటికి వెళ్ళిపోతాము, Sunday we come to church, ఆదివారం చర్చికి వస్తాము, again we go back to home, ఇంటికి వెళ్తాము, then again to office. ఆఫీసు. For many years until retirement we will be doing the same thing. రిటైర్ అయ్యే మట్టుకు ఇట్లాగే చేస్తూ ఉంటాం. So where is the place that we have spent our energies for the Lord?
ఇక్కడ దేవుని కొరకు మన యొక్క శక్తుల్ని సామర్థ్యాలను దేవుని కొరకు ఎక్కడ మనం వినియోగిస్తున్నాం ఈ సమయంలో. If this same people are able to exhibit and put energies for the Lord, it is going to transform to a glorious church. ఈ ప్రజలే వారి యొక్క శక్తి సామర్థ్యాలు దేవుని కొరకు వినియోగించినట్లయితే ఈ యొక్క సంఘం అనేది మనుషులు మార్చే సంఘాలుగా తయారవుతాయి. You understand, my Lord? If a person takes it at least once in a month, I want to fast on one particular Saturday for my fellow brethren to be saved, fullest knowledge of Jesus Christ. That is an energy that you have spent for the Lord. సంఘంలో ఉన్న సహోదరులు ఒక రోజు ఏదో ఒక దినం నేను ఉపవాసం ఉండి ఇతర సహోదరుల కోసం నేను ప్రార్థన చేస్తానంటే అది దేవుని కొరకు అది వేయపరచబడిగా ఉంటుంది. Do you understand? One day I want to take time to go and distribute the gospel of my own initiative without anybody telling me. Somewhere I will go, somewhere I will share. Just like that I will share in the dark place, just stand and share with whatever track, and then you are no more there anyway. And then that's the effort that you have put to the Lord. Or you have shared the gospel to your friend. That is an effort by you. ఒక దినమున నీకంతలో నీవు ఎవరు చెప్పకుండా వెళ్ళి ఒక కరపత్రికను దేవునికి ఇచ్చినట్లయితే లేకపోతే ఇతరుతో మీకు సువార్త పంచిపెట్టినట్లయితే అది దేవుని కొరకు మీ యొక్క సమయాన్ని వినియోగించడం. Some energy that you have put, some spending. You cannot win your friend just like that by sharing the gospel. Maybe you have to prepare chicken curry, nice chicken curry before, few times, and give it to him and say, come, let us eat together. ఈ యొక్క సువార్త పంచుకోవడానికి ఎంతో కొంతగా మీరు శ్రమ పడాలి. ఏదో మీరు ఒక సువార్త చెప్పడం వల్ల మీరు స్నేహితుని గెలుచుకోలేకపోవచ్చు. వారి కోసం మీరు ఏదైనా వంట తయారు చేసి కానీ ఏదైనా ఇచ్చి మీరు అతని దేవుని వైపు గెలుచుకోవచ్చు. First you have to make friendship, then only you can share anything with them. మొదట వారు మీరు స్నేహం చేయాలి, తర్వాతనే మీరు ఏదైనా పంచుకోగలరు. You understand, my Lord? Everybody is ready to take the gospel gun and say, yeah, this is the gospel, this is the gospel. Who is willing to receive? అందరూ కూడా కేవలం సువార్త కరపత్రిక తీసుకొని ఇచ్చినట్టు ఎవరు తీసుకుంటారు? How is it going to work effectively? అది ఏ విధంగా క్రియారూపంగా ఇతరులకు పనిచేస్తుంది? You understand, my Lord? How are we spending our energies for the Lord in the year 2013? ఈ యొక్క 2013 సంవత్సరం ఏ విధంగా క్రీస్తు కొరకు మనకు సమయాన్ని మనకు శక్తులను వినియోగించబోతున్నాం? Talk to the Lord about it. దాని గురించి దేవునితో మాట్లాడండి. Talk to the Lord in your personal time. మీ యొక్క వ్యక్తిగత సమయంలో దేవునితో మాట్లాడండి. Lord, what do I do? దేవా నేను ఏం చేయాలా? I was talking to one of the sisters in India the recent trip. ఈ మధ్య ఇండియా దేశం వెళ్ళినప్పుడు నాకు సహోదరితో మాట్లాడుతున్నాను. I asked her, sister, you were a teacher, why did you stop working? నువ్వు టీచర్ గా చేస్తున్నావు కదా, ఎందుకు మానేసావు? I am working there also, brother. I come home, at home also I have to work. Nobody does my work at home, so I am doing double work. ఆమె చెప్పేది నేను స్కూల్లో చేస్తున్నాను, మన ఇంటికి వచ్చిన తర్వాత పని చేస్తున్నాను కాబట్టి నేను 2 చోట్ల కూడా నేనే చేయాలి. So no use for me. కాబట్టి దానివల్ల నాకు actually it is correct. She is very going through great difficulty. She will work 8 hours, again at home also she has to work another 5-6 hours. It is a great hours, but the amount that she earns is meager in India. నిజంగానే ఆమె అంత శ్రమ పడుతుంది. అక్కడ 8 గంటలు, మన ఇంట్లో వచ్చి మరి ఒక 5 గంటలు పని చేస్తుంది. దానిపై కానీ ఆమెకు వచ్చే సంపాదన అంతగా లేదు. But I shared with her one truth. కానీ ఒక సత్యాన్ని నేను అంత పంచుకున్నాను. Sister, you are working. When you work, what are you doing with the money that you are getting? నేను ఆమెను నువ్వు పని చేస్తున్నప్పుడు మీకు వచ్చిన ఆ డబ్బుతో మీరు ఏం చేశారు? Why don't you have a perspective heavenward that you want to use some of the money for the Lord's purpose? ఎందుకు నువ్వు సంపాదించిన ధనంలో కొంతది దేవుని కొరకు నువ్వు ఎందుకు దేవుని పని కొరకు ఎందుకు ఉపయోగించలేదు? When the paradigm changes, when our view changes, that I am not working for myself, I am not living for myself, I am living for the Lord, things will change automatically. ఎప్పుడైతే మనకు ఆలోచన విధానం, మన దృక్పథము మారి నేను నా కొరకు నేను జీవించట్లేదు, నేను దేవుని కొరకు జీవిస్తానని మనం ఆలోచించి మొదలుపెట్టినప్పుడు సమస్తం కూడా మారిపోయేది, ఎంతోగానో వ్యత్యాసంగా ఉంటుంది. When people were seeing Paul was like spending himself. He was knitting tents in the night and he was working, and he says, I have not burdened any church. I am working for myself. I am serving the Lord. పౌలు యొక్క జీవితం చూసినట్లయితే ఆయన డేరాలో కుట్టుకుంటూ ఆయన చెప్తున్నాడు, నేను ఏ సంఘం మీద నేను ఆధారపడలేదు, నా జీవితాన్ని నేనే నా చేతుల ద్వారా నేను స్వయంగా సంపాదించుకున్నానని చెప్పారు. In 2 Timothy chapter 2 verse 3. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము verse 3. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. Paul is telling you, endure hardship as a good soldier along with me. పౌలు చెప్తున్నాడు, మంచి సైనికు వల్ల నాతో కూడా నువ్వు మంచి పోరాటం చెప్తున్నాడు. Don't expect cool life and expect
to receive glory. ఎంతో సుఖవంతమైన జీవితము తర్వాత మహిమ పొందుతామని అనుకోవద్దు. We see in chapter 1 verse 8 there itself. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినా అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవలెను. Read, brother. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం. Enough, brother. So what he says, therefore do not be ashamed of the testimony of our Lord, nor of me his prisoner, but share with me in the suffering for the gospel according to the power of God. కాబట్టి చెప్తున్నాం, ప్రభుని యేసుక్రీస్తు విషయమై సిగ్గుపడవద్దు, అంతేకాకుండా ఖైదీనైన నన్ను గురించి కూడా సిగ్గుపడక దేవుని యొక్క శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన సమానుభావంలో పాలువాడవై ఉండమని చెప్తున్నాడు. To suffer, don't be ashamed. శ్రమ పడటానికి సిగ్గుపడవద్దు. To be a testimony, don't be ashamed. సాక్ష్యంగా ఉండడానికి మీరు సిగ్గుపడవద్దు. To be spent for the Lord, don't be ashamed. దేవునికి వేయపడటానికి సిగ్గుపడవద్దు అని చెప్తారు. Put some money, put some effort, put some time for the Lord's work. దేవుని యొక్క పని కొరకు కొంత ద్రవ్యం గానీ కొంత సమయాన్ని కానీ కేటాయించమంటున్నారు. There was one person called there was a time when David had to purchase a land for the Lord. దావీదు దేవుని కొరకు ఒక స్థలాన్ని కొనవలసిన సమయం వచ్చింది. His name was Obed-edom. Obed-edom దగ్గరికి in his house there was the tabernacle that was kept for 3 months. అతని ఇంట్లో దేవుని యొక్క మందసం 3 మాసాల పాటు ఉంచారు. So David wanted to offer that person, but that person also said, I will give you freely. దావీదు అతని దగ్గర కొంత డబ్బు ఇచ్చి ఆ స్థలాన్ని తీసుకోవాలంటే అతను నేను ఉచితంగానే ఇస్తాను అన్నాడు. Obed-edom will give you free of cost, O king. Obed-edom నేను నీకు ఉచితంగా రాజా నీకు ఉచితంగా నీకు స్థలాన్ని ఇచ్చేస్తానని చెప్పాడు. David said to you, without charging I will not take anything. దావీదు చెప్పాడు, నాకు ఉచితంగా ఇచ్చింది ఏది నాకు అక్కర్లేదు. I will give it to the Lord out of my own salary, out of my own money. నా కష్టార్జితం నుంచి నేను దేవునికి ఇస్తానని చెప్తున్నాడు దావీదు. You understand, beloved? Why had Paul to work when he had so many churches? పౌలుకి అనేక సంఘాలు నడిపి ఎందుకని ఆయన కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. One robber came to him. అతని దగ్గర ఒక దొంగ వచ్చాడు. His name is Onesimus. Onesimus అని అతని పేరు. This Onesimus was working near a person called Philemon. అతను ఫిలోమోన్ అనే దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. When Philemon used to trust Onesimus a lot. ఫిలోమోను ఒనేసిమును చాలా నమ్మి ఉన్నాడు. But this Onesimus one day when Philemon was busy, he robbed something and ran away. ఈ ఫిలోమోను ఎంతో బిజీగా ఉన్నప్పుడు ఈ ఒనేసిము మాత్రం ఇంట్లో కొత్త దొంగతనం చేసి he ran away and fell into the same prison where Paul was prisoner. అతను పరిగెత్తి పౌలు ఏ చెరసాలలో ఉన్నాడో అదే చెరసాలలో పడ్డాడు. Then Paul preached the gospel. అతనికి పౌలు సువార్త బోధించినాడు. Onesimus got saved. అప్పుడు ఒనేసిము రక్షణ పొందినాడు. Don't see me like that. Everything is in the Bible. చూడండి ఇదంతా బైబిల్. So Paul writes a letter to Philemon. కాబట్టి పౌలు ఫిలోమోనుకు ఒక ఉత్తరం రాస్తున్నాడు. The Philemon letter is there, right? That letter. అదే ఫిలోమోను రాసిన పత్రిక. He tells to Philemon, ఫిలోమోనుకి ఏమని రాస్తున్నాడు అంటే, whatever Onesimus is owing you, I will pay you. ఒనేసిము నీకు వచ్చి ఉన్న మొత్తం కూడా నేనే మీకు చెల్లిస్తాను. Of course, Philemon, whatever you have, I can just like that say that I have saved you, that's why all your belongings also mine. But Paul says, no brother, I will still pay for you. కాబట్టి ఫిలోమోను అంటే నువ్వు యాక్చువల్గా నువ్వు నా వల్ల రక్షణ పొందే కాబట్టి నీ దగ్గర ఉన్న సమస్తం కూడా నాదే, అయినప్పటికీ నీకు ఎంత వ్యయమైందో దాన్ని నేను అతని తరఫున నేను చెల్లిస్తానని పౌలు చెప్పి అన్నాడు. Thank you, brother. Excellent translation. See, then Paul is willing to spend from his own money to pay for Onesimus. ఈ ఒనేసిము కోసము పౌలు తన సొంత ధనాన్ని చెల్లించాలని నిశ్చయించుకున్నాడు. You understand, beloved? అర్థమవుతుందండి. Paul is serving yet spending. పౌలు సేవ చేస్తున్నాడు, ఆయన కూడా ఇతరుల కోసం అతను వ్యయం చేస్తున్నాడు. Today, that's why the Christianity today is very pathetic. అందుకనే ఈనాడు క్రైస్తవత్వం ఎంతో దమనీయంగా ఉంది. Come home to receive money to pray. ఇంటికి వచ్చేది ఎందుకంటే డబ్బులు తీసుకొని ప్రార్థన చేయడానికి. Send us money, we will pray. మాకు డబ్బులు పంపించండి, మీకు ప్రార్థన చేస్తాము. Send us money, we will do this. మాకు డబ్బులు పంపిస్తే మీకు ఇది చేస్తాము. This plan, that plan, many plans. అనేక ప్రణాళికలు ఉంటాయి. You pay this much, you get this much. You pay this much, you get this much. మీరు ఇంత డబ్బు చెల్లిస్తే మీకు ఇది దొరుకుతుంది. One man came like that only to tell me,
if you want your family members, anybody to get married, please register, pay 2,000 rupees. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు, మీ యొక్క ఇంట్లో ఎవరికైనా వివాహాలు కావాలంటే Yesterday only, 2,000 డబ్బులు చెల్లించి రిజిస్టర్ చేసుకోండి. This one is ఆలు లేదు, చిల్లు లేదు, కొడుకు పెడుతూ. No marriage, no nothing, I must pay 2,000 just like that. ఇక్కడ వివాహాలు ఏమీ లేవు, నేను అతనికి 2,000 చెల్లించాలండి. To ensure that he will take care when there is a match. అక్కడ సంబంధం వచ్చినప్పుడు అతను చూసుకుంటాడు. Because he has many biodatas. ఎందుకంటే ఆయన దగ్గర చాలా బయోడేటాలు ఉన్నాయి. I said, Popovaya. నేను వెళ్ళిపోమన్నాను. You know why? ఎందుకని? All this has become business. ఎందుకంటే ఇదంతా వ్యాపారం అయిపోయింది. But true Christianity is being spent for the Lord. కానీ నిజమైన క్రైస్తవంగా దేవుని కొరకు మనం వ్యయపరచబడ్డాం. So 2013, the Lord is asking us, yes, we know how to worship Him, we know how to pray, it's all good, but how much are we spending ourselves for the Lord? కాబట్టి ఈ 2013 సంవత్సరంలో దేవుడు మనం అడుగుతున్నాడు. మనకు ఆరాధన చేయడం తెలుసును, మనం వాక్యం తెలుసును, కానీ మన దేవుని కొరకు ఏ విధంగా వ్యయం ఖర్చు పెడుతున్నాం. So to the Thessalonian church, Paul is writing, do not be weary of doing good. కాబట్టి దశరథ సంఘానికి దేవుడు చెప్తాడు, మీరు మంచి చేయడంలో అలసిపోవద్దని. See, in 2 Thessalonians, 2వ దశలోని we are almost come. 3వ అధ్యాయం, Another 4 minutes. 2 Thessalonians, 2వ దశలోని పత్రిక chapter 3, verse 13. 13 అండి. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుకవద్దు. మీరైతే మేలు చేయటలో విసుకవద్దు. విసుకవద్దు కదా. మెనీ టైమ్స్ we get tired. అనేక సార్లు మనం అలసిపోయేవారుగా ఉంటాం. I kept food, I did much effort, I gave him gospel, but he is not responding. నేను అతనికి భోజనం పెడుతున్నాను, సువార్త చెప్తున్నాను, కానీ అతని దగ్గర నుంచి ఏమి I invited him to church, he does not come. అతని సంఘాన్ని పిలిస్తే రావట్లేదు. I have given him many blessings in many other ways. అనేక రూపాలుగా అనేక ఆశీర్వాదాలు ఇచ్చున్నాను. You know, beloved, the secret is, కానీ ఇక్కడ రహస్యం ఏంటంటే సహోదరులారా, the 3 people who received 5 talent, 2 talent, 1 talent, the 1 talent fellow will tell, 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు తీసుకున్న దాంట్లో 1 తలాంతు వాడు ఏం చెప్తున్నాడంటే, Law master, యజమానుడా, you are very hard, నువ్వు చాలా కఠినస్తుడివి, you will sow at one place and reap in another place. నువ్వు ఒక చోట విత్తి ఇంకో చోట కోసేవాడివి. That's why I was afraid. అందుకే నేను భయపడ్డాను. What he told is right. అతను చెప్పింది కరెక్టే. What he did was wrong. అతను చేసింది తప్పు. Because instead of using that money, the talent, he has put the talent, covered it. ఆ ఇచ్చిన తలాంతును వాడటానికి బదులు అతను దాచిపెట్టాడు. You understand, my Lord? అర్థమవుతుందండి. The Lord may sow in this place, but reap at some other place. దేవుడు ఇక్కడ విత్తితే వేరే చోట కోస్తాడు. If somebody has sowed, you will be reaping. ఎవరో విత్తితే నువ్వు దాని ప్రతిఫలం That's పొందవచ్చు. why Paul says, Paul, I have put seed, Apollos has poured water, but God is the one who gives growth. అందుకని పౌలు చెప్తున్నాడు, పౌలను నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాడు, కానీ వృద్ధి చేయవాడు దేవుడే అని. You understand, beloved? So do the work of the Lord. This is the message. కాబట్టి దేవుని యొక్క పని చేయండి, ఇదే వర్తమానము. This new year 2013 is a resolution. You know, Christmas Day I had shared this message that says, ఆయన భుజం మీద రాజ్య భారం ఉంది. That means his shoulder is carrying the kingdom's weight. క్రిస్మస్ దినమున ఇక వర్తమానం ఏంటంటే ఆయన భుజం మీద రాజ్య భారం ఉంది. He is carrying the kingdom's weight. ఆ రాజ్య యొక్క భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. When we serve the Lord, we are reducing or we are sharing his burden that he is carrying. మన దేవుని యొక్క సేవలు ప్రయాసపడినప్పుడు ఆయన యొక్క శ్రమలను మనం కొంత మనం బరువు మోస్తున్నాం. The amount of effort that the Lord is putting towards the entire universe to be saved and come to heaven as much as possible, in that large amount of work, noble work, we will take part. దేవుడు ప్రపంచం అంతా రక్షణ పొంది రాజ్యంలో పాల్గొనాలని చెప్పి ఎంత భారాన్ని మోస్తున్నాడో దానిలో మనం కూడా పాలువారమై ఉండాలి. Do as much as possible. ఎంత సాధ్యమైతే అంత పని చేయండి. Some seeds will fall away on the ground. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడతాయి. Some will be carried away. కొన్ని పక్షులు తీసుకొని పోతాయి. Some will be falling into the thorns. కొన్ని ముళ్ళ పొదలో పడతాయి. But some will definitely fall into good ground. కానీ కొన్ని మంచి నేల ఖచ్చితంగా పడతాయి. And you will be rewarded. దాని పట్ల మీకు ప్రతిఫలం దొరుకుతుంది. Understand, beloved? అర్థమవుతుందండి. I have wage that I have. When I come back, I will give it to everyone who is working, he says. నా కొరకు పనిచేసిన వారికి ఇవ్వడానికి వారి యొక్క ప్రతి వాని యొక్క జీతం నా వద్ద ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. He is coming to pay us
our wages that we are doing. మనం చేసిన ప్రతి పనికి ఒక జీతాన్ని చెల్లించడానికి ఆయన చెల్లించబోతున్నాడు. Hebrews chapter 6 verse 10 encourages us a lot. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మనకు ఎంతగానో అయితే Let's all read together, please. అందరం కలిసి చదువుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. Thanks, brother. Read, brother. మీరు చేసిన కార్యములను For God is not unjust to forget your work and labor of love which you have shown towards His name, in that you have ministered to the saints and do minister. So, beloved, the Lord is remembering the labor of love that we put for His name's sake. ఆయన నామమును బట్టి పరిశుద్ధులు చేసిన ఉపచారమును ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. The work that we are doing. మనం చేసే పని. Every church He has told, I know your tribulation, I know your labor of love, I know your struggle. ప్రతి సంఘంతో ప్రభువు చెప్తున్నాడు, నీ శ్రమలు నేను ఎరుగుదును, నీ కష్టం నేను ఎరుగుదును, నీకు ప్రేమను నేను ఎరుగుదును. Dearly beloved, how much effort are we putting for the Lord? దేవుని కొరకు మనకి ఎంత కష్టపడుతూ ఉన్నాం. That extra effort. ఎంత ఎక్కువగా పని చేయబోతుంది. Every time we are busy in keeping ourselves away from sin, Lord keep me away from sin, Lord keep me away. How many years will we be in that same song? ప్రతి సంవత్సరం కూడా ఇదే దేవా పాపంలో పడకుండా కాపాడు, పాపంలో పడకుండా కాపాడు, ఇదే ప్రార్థన చేస్తూ We have to mature. మనం ఎదగాలి. Leave the sins that are so easily besetting us. మన సులభంగా చిక్కులు పెట్టి ప్రతి పాపం నుంచి మనం విడిచిపోవాలి. Let us move on to have meat. మనం మాంసం తినేవారిగా ముందుగా సాగాలి. In our workplaces, let us be open to share the word. మనం పనిచేసే ప్రదేశంలో మన సువార్త చెప్పడానికి మనము సిద్ధంగా ఉండాలి. Surely the moment you share the word, there is going to be persecution. నిజంగా నువ్వు వాక్యాన్ని చెప్పడం మొదలు పెట్టడం ఖచ్చితంగా ఈ శ్రమలు వస్తాయి. But the Lord will help you through. దేవుడు మనకు సహాయం చేస్తాడు. Then the battle starts. అప్పుడే యుద్ధం మొదలవుతుంది. Then you will become a strong soldier for the అప్పుడు Lord. దేవుడి కొరకు మంచి సైనికుడిగా ఉంటావు. Do not be ashamed to share the word of God. వాక్యం పంచుకోవడానికి సిగ్గుపడకండి. Be in time and out of time in the word. See Psalm chapter 105, కీర్తనలు 105వ అధ్యాయము verse 1 to 5. 1-5. That's the last portion we are reading and closing. Okay. కీర్తనలు 105. 105, 1 to 5. కీర్తనలు 105 1 నుంచి 5వ వచనం వరకు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి సంభాషణ చేయుడి. Here brother, talk of all His wonderful works. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి సంభాషణ చేయుడి. Not every time you share the gospel only. Sometimes you have to discuss about the wonderful works He has done. ఎప్పుడు సువార్త మాత్రమే పంచుకోవడం కాదు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను కూడా పంచుకోవాలి. What He has done in your life can be a testimony. నీ జీవితం నా చేసిన సాక్ష్యంగా ఉంటుంది. Make known His deeds among the people. ప్రజలలో ఆయన కార్యాలను తెలియజేయమంటున్నారు. Brother, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. be proud of His holy name. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. అతిశయం is proud. Be proud that you are a Christian. ఆయన క్రైస్తవుని బట్టి మీరు గర్వపడండి. Be proud. Don't be I am alone. 15 people are there. I am only one person in the room and I cannot come to church, he told me. రూమ్ లో 5 ఉన్నారు, నేను ఒక్కనే క్రైస్తవుని. 15 people are there. I am only alone. I cannot come, Anna. 15 people are there. I am only one alone. If I come to church, they will all persecute me, Anna. అక్కడ 15 మంది వేరే వాళ్ళు ఉన్నారు, నేను ఒక్కనే క్రైస్తవుని. నేను వస్తే వాళ్ళందరూ నన్ను శ్రమలు పాలు చేస్తారు కాబట్టి కష్టపెడతారు కాబట్టి నేను రాను. I told that is the reason you have been kept among the 15 people. అందుకనే దేవుడిని నాకు 15 మందిలో దేవుడు పెట్టి ఉన్నాడు. You understand, beloved? అర్థమవుతుందా? If He has put in certain place and certain situation, certain circumstance, the Lord has put you to be the salt and light of that place. దేవుడు అటువంటి ప్రదేశంలో మిమ్మల్ని ఉంచినప్పుడు దేవుడు మిమ్మల్ని అక్కడ ఉప్పుగాను వెలుగుగాను అక్కడ ఉంచి ఉన్నాడు. You beloved, I also realized, the Lord is putting me in Singapore, even though I am not wholeheartedly here, but the Lord is putting for a purpose, salt and light. నేను గుర్తించాను, ఇక్కడ సింగపూర్ లో నాకు ఉండాలని ఇష్టం లేనప్పుడు దేవుడు నాకు ఇక్కడ ఉంచాడు ఒక ఉద్దేశంతో. ఎందుకంటే నేను ఇక్కడ వెలుగుగాను ఉప్పుగాను. You understand, beloved? We have to fulfill the purpose for which the Lord has kept us. దేవుడు ఎందుకని ఏ ఉద్దేశంతో మనం ఉంచినాడో ఆ ఉద్దేశాన్ని మనం ఖచ్చితంగా To నెరవేర్చవలసి bring honor and share His glory. ఆయన నామకు మహిమార్థమై ఆయన మహిమ పొందడానికి. If you are not willing to be spent for the Lord, forget about the glorification. ఆయన నామం కొరకు మీరు శ్రమ పడడానికి సిద్ధపడిన ఎడల మీరు ఆయన మహిమ గురించి If మర్చిపోండి. you are not willing to invest now, don't expect reaping later. ఇప్పుడు ఆయన కొరకు మీరు ఏది విత్తకపోతే మీరు పోసే వాటి విషయం మర్చిపోండి. Those who sow with tears will reap with joy. కన్నీటితో విత్తువారు ఆనంద బాష్పంతో వాటిని He కోస్తారు. will carry sheaves into the kingdom. ఆ పనులు మోసుకుంటూ వారు వెళ్తారు. And there is one song we can sing later, bringing in the sheaves, bringing in the sheaves.
we with rejoicing we bring in the sheep. అక్కడ ఒక పాట ఉంది, అది మనము ఆనందంతో సంతోషంతో ఆ యొక్క పనులను మోసుకొని వెళ్తాము. We will end this message and take a firm determination in our life that we will be spent for the Lord. కాబట్టి మన ఈ వర్తమానం ఇక్కడ ముగిద్దాం. మనం దేవుని కొరకు మనం వ్యయపడతామని చెప్పి ఏదో ఒక దృఢమైన నిశ్చయం తీసుకోండి. Either my effort, మనకు ఆ శక్తి సామర్థ్యాలు, if you can cook well, cook for the Lord. మీరు వంట బాగా వండితే దేవుని కొరకు వండండి. If you can stitch well, stitch one nice cloth for the Lord with the embroidery. మీరు బాగా కుట్టగలిగితే దేవుని కొరకు మంచి ఎంబ్రాయిడరీ ఒకటి. If you can sing well, write a song for the Lord. మీరు బాగా పాడగలిగితే దేవుని కొరకు పాట రాయండి. If you want to learn a new instrument in 2013 for the Lord, go ahead and learn. దేవుని కొరకు 2010 ఒక మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలంటే వెళ్ళి నేర్చుకోండి. You understand, my Lord? Do something for the Lord. Don't remain like that. దేవుని కొరకు ఏదో ఒకటి చేయండి, అట్లా ఖాళీగా ఉండదు. May the Lord help us. In 2014 we will revisit this message again. కాబట్టి దేవుడు మన సాయం చేయగా 2014లో తిరిగి ఈ యొక్క వర్తమానం మనం చూద్దాం. Now we take part the bread and cup. From the message we capture one point. Jerusalem is always there is a price and sacrifice. There is a temple. Always there is a burnt offering and peace offering. Many kind of offering is given. దేవుని యొక్క మందిరంలో అనేక విధమైన అర్పించబడతా ఉంటాయి.